సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. మహారాజ్ శ్రీ కోర్టు వారు మన ఊరు పాండవులు 3 నెలల విడికేది విధించారు. ఏడిసినట్టే ఉంది. కష్టపడి అంత పెద్ద దొమ్మి జరిపిస్తే 3 నెలలు వేస్తారా? నువ్వు కాస్త శ్రమపడి 3 ఏళ్లైనా వేయించలేకపోయావుటయా? పడ్డానండి. వాకప్ చేయగా తెలిసింది ఏమిటి అనగా అలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి బదులు మనకి జైలుకి 14 ఏళ్ళు కనెక్షన్ పెట్టేస్తారని తెలిసింది. ఉత్తరించావు. ఉండండి, దీనికే ఊరంతా గగ్గోలెత్తిపోతా ఉంది. 3 నెలలు కానివ్వండి, చూద్దాం. ఏ నీళ్ళ గెలిగిన వాళ్ళు తీయని వెళ్ళ గెలిగి వస్తారు. దొరగారికి దండాలు. నా మామని రక్షించండి, మీకు కోటి దండాలు. ఎవరిది? ఎర్నర్స్ గారి కూతురు, భీముడి కనెక్షన్. అదా, ఎంత ఉయ్యారముగానున్నది. దీనివల్లే కదూ ఆ భీముడు గారు చెడిపోయి అదర్ జట్లో కలిసిపోయాడు. చెప్పింది కరెక్ట్. దొర, నా మామ కష్టపడి పని చేస్తాడు, కడుపు నిండా తింటాడు. ఆడిక జైల్లో పెట్టే కూడు పంటి కింద కూడా రాదంటగా 3 నెలలుంటే చచ్చిపోతాడు. దొర, దొర నీకు మొక్కుతాను, నా మామ నిడిపించండి, మీ కాళ్ళ కాడ బానిస. మాటలు బాగానే చేస్తుందే చిలక. మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉంటుంది జోరు. మన భీముడి గారి సెలక్షన్ అంటే ఏమే రా, ఎందరికి రా, బాగా కనపడు. ఎదిరితే అదో కారణం. అంతే కదా మరి. కూర్చో, ఈ తొడను అలంకరించు. దొరగారు, మీకు ఇది ధర్మం కాదు. ధర్మం చెప్పేది దొరగారు, చెప్పింది చేయవలసింది మీరు. వన్స్ మోర్. కోపంలో కూడా నువ్వు బాగానే ఉన్నావే. కోపానికి ఆడదాని అందానికి చాలా పెద్ద కనెక్షన్ ఉందని శృంగార పెద్దలు చెప్పారండి. అంతేనటవా? నువ్వులే, నువ్వు రా రా. దొరా, నన్ను చూసి తొడ సరిసేవు. నా మావ బయటికి వచ్చాక నిన్ను నీ తొడని తీర్చి చెండాడి. పిల్ల అగ్నిప్పులా గెలిగిపోతుంది. ఏంటి, నీ భీముడు వచ్చి నా తొడ చీరుస్తాడా? ఎక్కడో విన్నట్టుందే కదా. ఓహో, భారతంలో కావచ్చు. భారతమే అయినట్టు ఆ భీముడు వచ్చి ఈ రారాజు తొడజేల్చవలెనన్న ముందు ఈ ద్రౌపది వస్త్రాపహరణము జరిగే తీరవలే. ఒరే సుబ్బడు, దీని కోకవలసి. మహాప్రభు, తోటలో పాటకి మీ మీ ఆనందానికి ఉన్న వీరమహా కనెక్షన్ ఈ వేళకు నా దొరకెక్కింది. సుబ్బడు, నువ్వు వెళ్ళు. కోకలు తీసుకో.
చెల్లెమ్మా చీర తీసుకో. ఓహో, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు దిగొచ్చారయ్యా. నేను కృష్ణుని అవునో కాదో చెప్పను గాని దౌర్భాగ్యుడా, నువ్వు మాత్రం శకునివి. నీ దొర పేరేమిటో నువ్వు తేల్చుకోండి. అగ్రజ, లెక్కేసుకో, ఇది 69వ తప్పు. పాతకు 3 నెలలు ఖైదు చేశారట. 30 ఏళ్లు పడాల్సింది గాడి. అన్నయ్య అవే మాటలు ఏదో పురుతనం కొద్ది నలుగురితో పాటు. నలుగురితో పాటు కాదు, నలుగురితో కలిసి కట్టుగట్టి నా మీద పగబట్టి. అన్నయ్య వాడు నీ మేనలుడు, నీ మీద పగేమిటన్నయ్య? ఈ మాట వాడితో చెప్పు. వాళ్ళు పాండవులట, నా అంతు చూస్తారట. గాడిద కొడుకు. ఈ బావురు బిల్లిగాళ్ళు జాయింట్ గా మేవమని అది పులిగర్జననుకుంటున్నారు. నా తడాకా తెలీదు. నలిపి నాశనం చేస్తారా? అన్నయ్య పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం దేనికి? వాడి తప్పుంటే నేను కేకలేస్తానన్నయ్య. జైలుకి వెళ్ళటం మన ఇంత అంటలేదు. వెంటనే వాడిని విడిపించన్నయ్య. ఇప్పుడు కనిపించాడా అన్నయ్య? నేను ఆనాడే చెప్తాను, నాకే ఖుషి లేదని. అన్నయ్య వాడి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నా మీద దయ చూపించు. కట్టుకున్న ఆయన పోయినా కన్నబిడ్డ కోసం బతుకున్నాను. వాడే కాకుండా పోతే నా గతేం కానన్నయ్య. నేను ఆడపడుతుంది ఒక్కగానొక్క చెల్లెండి. అన్నయ్య నా బిడ్డను విడిపించు. నాకు పుత్రపక్ష పెట్టన్నయ్య. చెంగు పట్టి బూడిద వేస్తావా? నీకు బూడిదే మిగులుతుంది. ఆడదాన్ని నేను తారపడుతున్న అవమానించు. ఈ ఉసురు ఊరికే పోదు. నిన్ను తరిమి కొడుతుంది. బతకడం కన్నా తావే నీవని నువ్వు కుమ్ములు ఏడ్చేలా నిన్ను నాకే అతను పెడుతుంది. నా పుట్టిల్లే కాదు, అత్తింటి పౌరుషం కూడా నాలో ఉంది. అది నా పాటలో చెలరేగుతుంది. ఈవేళ నేను నిన్ను అడిగినట్టే రేపు నువ్వు నా కాలు పట్టుకుని ప్రాణం పెట్టి అడుగుతావు, పుత్రం పెట్టి అడుగుతావు. ఆ రోజు తప్పకుండా వస్తుందన్నయ్య. నేను ఆ శాపం పెడుతున్నాను. అక్కయ్య, కృష్ణ బాధపడకమ్మా, పార్థుకి ఏ ఆపుతాలేదు. అవునక్కయ్య, పార్థు, రాముడు వాళ్ళంతా చట్టం దృష్టిలో దోషులే కావచ్చు, ధర్మం దృష్టిలో వీరులు. ఈ గొడవలు మంచికే వచ్చాయి. ఊరు మేలుకుంటుంది. నీలాగా ఆడవాళ్ళందరూ ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. అక్క, నీ కళ్ళల్లో నిప్పులు చూశాను, నీరు చూశాను. ఆ నిప్పు వాణ్ణి కాల్చేస్తుంది, ఆ నీరు ముంచేస్తుంది. అన్నయ్య పాపం పండే రోజు దగ్గర పడింది. మహారాజరాజశ్రీ మా నాన్న భూపాల్ గారు గట్టిగా ఓ పట్టు పడితే మళ్లీ ఆదివారం నాటికి మనిద్దరం 2 లక్షాధికారులం అయిపోతాం. పల్లెటూళ్ళలో డబ్బు రాబట్టడం అంత సులువేం కాదు తెలుసా? తెలుసా తెలగపిండి పులుసా? మా నాన్న 12 గ్రామాలకు దొర. మాట అంటే మాటే. అంతకన్నా ఏం కావాలి అందగాడా? నువ్వు ఇలా అచ్చ తెలుగులో కబుర్లు చెబితే కథ పిటేలను పేలిపోతుంది. మా నాన్న ఆవులిస్తే పేగులు లెక్కేస్తాడు. జాగ్రత్త. నేను కావలిస్తే పేగులు తోడేస్తారు. జాగ్రత్త. ఆ జాగ్రత్తలన్నీ హమ్ జరూర్ దేఖ్లేంగే. డోంట్ యూ వరీ భీపాల్జీ. రేపొద్దున మీ నాన్న దిగుతాడుగా. గ్యారంటీ. కలెక్షన్ కన్నతో సహా. బాబు, ఏం భజంత్రి? నాన్నగారు పల్లెటెళ్ళిపోతున్నారు బాబు. టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇంత అర్ధంతంగా రప్పించావో చెప్పు బాబు. చెప్పకపోతే బండి దగ్గర రండి రండి, మీకు తెలుస్తుంది రండి.
డాడీ డాడీ ఏంట్రా ఏంటి బాబు ఏంటి అడవదత్త नमस्ते राम भूपाल जी, मेरी और मेरे पिताजी के और दिल्ली सरकार के प्रणाम लीजिए। आपके दर्शन मिलना, आपसे बातचीत करना मुझे बहुत बहुत संतोष हुआ। आप तशरीफ रखिए। ఏమంటది ఎవరి పిల్ల కొడుకు చూసా తగలగట్టాలా అదేం లేదు డాడీ, ఈ అమ్మాయి మీ సూరవశని హిందీ పిల్ల. వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో చాలా గొప్పవారు, పై వర్గాల్లో చాలా పలుకుబడి ఉంది. दीपाल जी बोलो, इनके मजे के लिए ये सब शुरू किया, बोलो ये ना। మీలాంటి మహారాజుని ఎంతవరకు చూడలేదు, ఈవేళ ఛాన్స్ వచ్చింది, మీ గౌరవార్థమే ఘన స్వాగతము అని కుమారి ఊరస్ చెప్పుతున్నారు. చాలా బాగుందిరా అబ్బబ్బబ్బబ్బ బాబు. పిల్ల చిన్నదైతే మాత్రం చిన్నంతరం పెద్దంతరం బాగా తెలుసు. పెద్ద వంశం ఏమో ఆ మర్యాద పద్ధతి చాలా బాగుంది. అసలు నువ్వు లేడాడి చెప్తాను. ఊరికి అందరూ డాడీ కమాన్ కమాన్ కమాన్. కమాన్ కమాన్ కనప డాడీ. డాడీ 102 లక్షల రూపాయల పెట్టుబడితో మన ఊళ్ళో మనం పెట్టబోయే రకరకాల ఫ్యాక్టరీల తాలూకు నమూనా. అమ్మో 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 అమ్మో, 1,02,00,000. అసలు మనం ఈ ఫ్యాక్టరీలు ఎందుకు కట్టాలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? మన చేతికి మట్టంటుకునే పని నేనెందుకు చేస్తాను? మన దాచింపాడులో మీరెంత వారో వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో ఇంచుమించు అంత పెద్ద. నేను కుమారి ఊర్వశి కలిసి మా పలుకుబడితో ₹1,00,00,000 మంజూరు చేయిస్తాం. మిగతా 2 లక్షలు అది మనం ధరావతి కట్టాలి. ఆ గది కదా, ఆ గది కిటుకు. ఆ 2 లక్షలు కట్టడానికి నాకేం బట్టే? మీరు కాదు డాడీ, మిమ్మల్ని సేవించే, మీరు పాలించే 12 గ్రామాల ప్రజల దగ్గర సందాలు దండెత్తాం. అద్భుతం. కనెక్షన్ ఇప్పుడు 102 లక్షల రూపాయలకి మందే పూచి, కానీ మన మీద పెత్తనం. మనమే మన గ్రామాభివృద్ధి కోసం ₹1,00,00,000 పారేస్తారు. లెక్క జమ అయ్యటానికి వాళ్ళకి టైం ఉండదు. 2 లక్షలు జమేస్తే ₹1,00,00,000కి మనమే రాజాధి రాజులం. దీనికి దీని బాబుకి మనం ఏమన్నా వాటా ఇవ్వాలా? అదేం లేదు, వాళ్ళకి కేవలం దేశమే. నేను నమ్మను. మహా అయితే ఆ అమ్మాయి మీ కోడలై మీ ఇంటికి వస్తుంది. ఇదండి కనెక్షన్. సరే అలాగే. మన గ్రామాల ప్రజలకి మనం చేయకపోతే ఇంకోటి వచ్చి అట్టడి సేవ. అలాగే వివరాలు ఏంటో చెప్పు.